నన్ను మర్చిపోయామేమో అనుకున్నా. ఇందాక నుంచి ఎప్పుడు ఇస్తుందా అమ్మాయికి వెళ్ళిపోదామని చూస్తున్నా. మా బిలవ్డ్ అండ్ ప్రివిలేజ్ గెస్ట్ కదా సార్, సో మిమ్మల్ని అలా వెయిట్ అదే ఎనివే నాకు కూడా ఎందుకంటే వండటం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తులు. మెయిన్ నాకు వన్ ఆఫ్ ద కామెడీ డైరెక్టర్స్లో గాంధీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. మా ఆఫీస్ కూడా పిలిచి మాట్లాడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లో గాంధీ ఒకళ్ళు. అట్లాగే సంతోష్ బాబును మా బ్యానర్ నుంచి వచ్చిన అతను, నెక్స్ట్ నేను వర్క్ చేసిన అతను సంతోష్. నేను అంటే ఫస్ట్ డే తనతో ఒక షార్ట్ చూసినప్పుడు నాకు నానిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు అనిపించింది. ఎందుకంటే ఆ నాని గారు ఏంటబ్బా నువ్వు నాని గారిలాగా చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే, అన్న బలబల మగడవే సినిమా 3-4 సార్లు వేసుకు చూసి అన్ని సీన్లు చేసి నాకు అట్లా వచ్చేసింది అన్నాను. అంటే నాని గారి లాగా చెయ్యాలి అని అంత ఒక గురువులాగా భావించి ఇవాళ ఎంత బాగా చేస్తున్నాడు అనడానికి నిజంగా అది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అట్లాగే మెయిన్ నా కెరీర్ బెస్ట్ ఇచ్చిన నాని గారు. నాకు అసలు ఇక్కడ రావడానికి తెలియకుండా వచ్చిన తర్వాత నాని గారు వస్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన్ని కలవడానికి కుదరలేదు. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత కలిశాను మళ్ళీ. ఇక్కడ ఆయనతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం వర్క్ చేయాలి సార్. ఎనీవే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఇట్లాంటి సినిమాలు చాలా బాగా రావాలి. అలాగే టీం అందరికీ కూడా బ్రహ్మాజీ గారు కానీ అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న చిన్న అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ అందరూ నన్ను కొడతారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే. మా